ఆర్మీ విరాళాల పేరిట సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్మీ ఆధునీకరణ కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో కేటుగాళ్ల పోస్టుల పట్ల అలర్టుగా ఉండాలన్నారు. ఇక సైనిక సహాయ నిధి కోసం డొనేషన్స్ అంటూ ఫేక్ వెబ్సైట్లలో పోస్టులు పెడుతున్నట్లు చెప్పారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ల్లో షేర్ చేసే లింక్స్ పై జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల దేశభక్తిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ మోసాలకు తెగబడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఆర్మీ కోసం విరాళాల సేకరణను నమ్మొద్దన్నారు పోలీసులు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఆర్మీ విరాళాల పేరిట భారీ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలేంటి? ఎస్ మాధురి, ఆర్మీ విరాళాలు అదేవిధంగా భారత్ ఆర్మీ దాన్ని అంటే వెపన్స్కి సంబంధించి కొనుగోలుకు కూడా కొన్ని విరాళాలు ఇవ్వాలంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి భారీ ఎత్తున వెబ్సైట్లలో ఫేక్ ప్రచారాలతోటి కూడా కొంతమంది సైబర్ మోసగాళ్ళు మోసం చేస్తున్నారంటూ కూడా ఇటు తెలంగాణ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వము అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల చూసినట్టయితే పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, భారత్కు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో భారత్కు ఇండియన్ మిలిటరీ ఆధునీకరణ కోసము అదేవిధంగా గాయపడ్డ బాధితులకు సహాయం చేసేందుకు గాను, మరోవైపున ఇండియన్ ఆర్మీకి వెపన్ కొనుగోలు చేసినందుకు గాను మీ వంతు సహాయం చేయండి, అదేవిధంగా దేశభక్తిని చాటుకోండి అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలలో అంటే ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా వెబ్సైట్లోను, వాట్సాప్లోను, టెలిగ్రామ్లోను వివిధ సోషల్ ప్లాట్ఫామ్లలో ఒక పెద్ద ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెసేజ్ చాలా వరకు వైరల్గా మారుతుంది. ఇది నిజమే అనుకొని కొంతమంది విరాళాలు ఇచ్చేందుకు గాను ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతోటి, ఫేక్ మెసేజ్లతోటి సైబర్ నేరస్తులు చాలా వరకు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చాలా వరకు జాగ్రత్త వహించండి అని వాళ్ళొక మెసేజ్ను అందించారు. అంతేకాకుండా ఏదైతే కేంద్రం కూడా రక్షణ శాఖ రంగం కూడా మొత్తానికి ఈ విషయం పైన కూడా అలర్ట్ను ప్రకటించింది. ఇలాంటి మెసేజ్లను కూడా కొట్టిపారేసింది. అంతేకాకుండా ఇలాంటి మెసేజ్ల పట్ల కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చాలా వరకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు అలర్ట్గా ఉండాలని సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి మెసేజ్లు చాలా వరకు చూసినట్టయితే కొంతమంది దేశభక్తిని చాటుకునేందుకు గాను ₹1 అన్న ఇవ్వండి, లేకుంటే అన్లిమిటెడ్గా మీరు ఎంత ఇచ్చినా స్వయం అంటే కొన్ని బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఖాతాలను కూడా వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి మెసేజ్లో కూడా అకౌంటు డీటెయిల్స్ అన్నింటిని కూడా అందులో పొందుపరిచారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే పెహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి ఇండియన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, వెపన్స్ కూడా కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఇలాంటి సున్నితమైనటువంటి అంశాన్ని దేశభక్తిగా మార్చుకుంటూ కొంతమంది సైబర్ నేరస్తులు ఇదే అదునుగా ఇలాంటి మెసేజ్లను వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ చాలా వరకు కొంతమంది ఇది నిజమే అని నమ్ముకొని లక్షలాది రూపాయలు ఇచ్చేటువంటి జనాలు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఓవైపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిస్తుంది, మరోవైపున అలర్ట్గా ఉండండి అంటూ కూడా వాళ్ళ ఒక సందేశాన్ని కూడా పంపడం జరిగింది. మొత్తానికి ఇలాంటి క్రమంలో మీకు వచ్చేటువంటి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్లలో వచ్చేటువంటి వెబ్సైట్లలో ఉండేటువంటి ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు తెలంగాణ పోలీసులు కూడా దీన్ని ఒక అలర్ట్ మెసేజ్గా తీసుకోండి, ఫేక్ ప్రచారాన్ని నమ్మకండి అంటూ కూడా వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. మాది